సో మీరు ఫైనల్గా జర్నలిజంలో ఉండేటువంటి జర్నలిస్టుల పట్ల మీరు వ్యతిరేకంగా ఉన్నారా, మీడియా హౌసెస్ యాజమాన్యం పట్ల వ్యతిరేకంగా ఉన్నారా, లేదంటే అసలు టోటల్గా వ్యవస్థలోనే అసలు తప్పులు ఉన్నాయి అంటారా? నేను సూటిగా చెప్పాలంటే యాజమాన్యాలు నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. అనైతికమైన యాజమాన్యాలు, అది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ కేర్. జర్నలిస్టులుగా కాని వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు, చిల్లరగాళ్ళు, జేబు దొంగలు, వీధి గోండాలు వాడు జర్నలిస్టులుగా వస్తున్నారు. దుర్మార్గం. సో స్క్రూటినీ చేయాలి. 100% స్క్రూటినీ చేయాలంటే యాజమాన్యాలు మారాలి. యాజమాన్యాలు మారవసరం లేదండి. ప్రభుత్వాల్లోనూ మీ జర్నలిస్ట్, నైతికత ఉన్న జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, ప్రెస్ కౌన్సిల్ వాళ్ళు ఉండి నీకు ఎక్కడ ఈ డిగ్రీ ఉందరా బాబు చూపించు, నువ్వేం చదువుకున్నావు, నీ బేసిక్ విద్యా అర్హతలు ఏంటి, డిప్లొమా ఉందా కనీసం, దారిపోయే ఎక్కడో తీసుకొచ్చిన దొంగ సర్టిఫికేట్లు కాదు, ఒక రిపీటెడ్ ఆర్గనైజేషన్లో నువ్వు డిప్లొమా జర్నలిజంలో మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసినావా, మీరు చెప్పింది కరెక్టే సార్. చేసినప్పుడు నువ్వు జర్నలిస్ట్గా అర్హత, అతన్ని మనం జర్నలిస్ట్గా పిలవటానికి మీరు చెప్పేది అసోసియేషన్ చెప్పిన వాళ్ళని తీసుకోవాలి మేనేజ్మెంట్ 100%. అప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ తగ్గుతుంది, వ్యక్తిత్వం ఉండాలి వస్తారు. కొంతకాలానికి వాళ్ళ మీద కూడా ప్రభావం పనిచేసి వాళ్ళు కూడా చెడిపోవచ్చు, లేదా మేనేజ్మెంటే మారవచ్చు. కాదు బాగుంది కదా, మనం తప్పు చేస్తున్నాం, వద్దు ఈ తప్పులు చేయొద్దు, పోటీ పడదాము, అంతర్జాతీయ స్థాయిలో మనం కూడా పోటీ పడదాం, మంచి కథనాలు తీసుకొద్దాం అని చెప్పి రిపోర్టింగ్ చేయొచ్చు. వాళ్ళు ఏం పోయిందండి, కాదండి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు సుబ్బారావు గారు ప్రపంచంలో, దర్దాపుగా 10వ ప్రపంచంలో చూసుకుంటే మనం 10వ స్థాయిలోనే అక్కడ ఉండొచ్చు, నాకు తెలియదు కదా. మేజర్ పోర్షన్ మందే ఉంటుంది ఉంది కదా. ఇప్పుడు ఎక్కువ మంది తమిళం, తెలుగు, మరాఠా మాట్లాడేవాళ్ళు జనాభా లెక్క చూస్తే ఇప్పుడు చూసినట్లు లెక్క. మీకు మన స్పెక్ట్రమ్ ఎక్కువ. మీరు క్వాలిటీ కనుక చక్కగా ఇంటర్వ్యూలు చేసి మంచిగా ప్రజెంట్ చేయగలిగితే తప్పకుండా మన ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు చెప్పిన కండిషన్కి యాజమాన్యాలు తీసుకోవు. ఎందుకు తీసుకోవంటే కమర్షియల్స్, మీరు చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అతను వాళ్ళు చెప్పినట్టు న్యూస్ కదా, అదే నేను కాంట్రడిక్షన్ అది. అదే ఇప్పుడు నేను పనిచేసిన ఒక దగ్గర ఒక ఆయన ఓనరు ఏమన్నాడంటే, నేను తలుచుకుంటే నా ఆఫీస్ బైండ్స్ ఈవెన్ చేస్తాను అన్నాడు. అవును, అదే అటువంటి దుర్మార్గులు తయారయ్యారు వాళ్ళు. ఏం చేస్తాం, అదే అదే ఆ మాట అనొచ్చు, అది అన్నాడు. అతని పతనానికి సంకేతం. అతను ఏ స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి ఒక అక్షరాన్ని ఒక దృశ్యాన్ని పరమ పవిత్రంగా చూసి సమాజహితం కోసం వాడే వ్యక్తి అట్లా మాట్లాడతాడా? అహంకారం, ధర్మతం, ల్యాండ్ గ్రాబింగ్లు, అక్రమ సంపదలతో డబ్బులు సంపాదించి రకరకాలుగా కొల్లగొట్టేసి 4 రూపాయలు సంపాదించగానే ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఐడెంటిటీ క్రైసిస్ కావాలంటే ఏం చేయాలంటే ఒక ఛానల్ పెడితే గబుక్కుని ఎక్కడికి వెళ్ళినా గన్మ్యాన్ ఇస్తున్నారండి. గన్మ్యాన్ ఎందుకు ఇవ్వాలండి? అసలు బంగారు పుట్లో వెళ్ళిపెడితే కొట్టినా అన్నట్టు ఈ మీడియా సంస్థలకు గన్మ్యాన్లు ఇవ్వడం ఏంటంటే ప్రభుత్వాలు తప్పు కదా? అవసరం లేదు వాళ్ళకి, తప్పు కాదు అది. గన్మ్యాన్లు అవసరం ఏముందండి? అంటే అనైతికం కాదు అది. గన్మ్యాన్లు పెట్టుకుని నువ్వు నడవటం నువ్వు ఏదో బంగారు పుట్ట, నువ్వు ఏదో బ్లాక్ మెయిలర్ కింద లెక్కేగా. నేను కొట్టినప్పుడు చూసుకో, నీకు అంత భయం ఉన్నప్పుడు నువ్వు ఇదిగా మాక. సో అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంకోటి ఏంటంటే, అసోసియేషన్లో చెప్పి జీతాలు ఇవ్వండి వాళ్ళకనంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కొన్ని రోడ్డున పడ్డారు, ఎన్నో ఛానల్స్ వాళ్ళు తెలుసు, ధర్నాలు చేశారు. మరి ఇవన్నీ జర్నలిస్ట్ బాధలు కదా, జర్నలిజం బాధలేనండి. రెండేపులో ఉంటుంది. ఇప్పుడు నేనేది ఇప్పుడు మనం ఎవరో చెప్పడానికి తరం కాదండి. ఏదో బాధను ఎల్లగక్కుంటానికి మీరు పిలిచారు కాబట్టి జరుగుతున్న దాంట్లో మీడియా తప్పులు జరుగుతున్నాయి, మీడియా అనైతిక ప్రవర్తన మితిమీరిపోతుంది, శృతి మించి రాగానపడుతుంది, వ్యక్తిత్వ హననాలు చేస్తున్నారు. అది వ్యక్తులు, వ్యాపార సంస్థల నుంచి వాళ్ళ ఐఏఎస్లు, మంత్రుల స్థాయికి వెళ్ళిపోయింది, మాకు తిరుగులేదు అన్నట్టు వెళ్ళిపోయింది. కాబట్టి కట్టడి చేయటం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కఠినమైన చట్టపరమైన చర్యలకి సిట్ ఆదేశించింది. ఆ భాగంగా ఆయన ఐపీఎస్ ఆఫీసర్, కమిషనర్, పోలీస్ కమిషనర్ ఆయన ముందుకు వెళ్ళారు. ఆయన్ని కూడా బెదిరించాలని చూస్తే ఆయన ఒక ఊపేటప్పటికి ఎక్కడ కలుపులో అక్కడ దాక్కున్నారు. కాబట్టి ఎవరి హక్కులు ఏంటో ఎవరి హద్దులు ఏంటో తెలుసుకుని మసలు గొప్ప, కానీ మేము గొప్పవాళ్ళం. నిన్న ఏది మేనేజ్మెంట్ దృష్టిలో పట్టడం కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. దాంట్లో ఉద్యోగులు అందరూ ఎక్కువ చేయలు కొడితే మాకు ఇంక్రిమెంట్లు ఇస్తాడేమో, జీతం ఇస్తాడేమో, లేకపోతే బిస్కెట్ ఎక్కువ వేస్తాడేమో అని. అదే మీకు జ్ఞానం, అదే మీది స్థాయి. కానీ సార్ ఆ ఎపిసోడ్ మొత్తం చూస్తే దొంతు రమేష్ అని ఉన్నాడు కదా, నా బ్యాచ్ అతను దొంతు రమేష్ అని. నాకు తెలిసి అతను దొంతు రమేష్ అనే అతను ఆ అరెస్టు లేకపోతే పిలిచి విచారణలో ఒక భాగమే, కానీ అతను మూలాలు కాదండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నా బ్యాచ్ అతను జర్నలిజం కాలేజీలో నా బ్యాచ్. ఇప్పుడు చారీ ఉన్నాడండి. ఇప్పుడు ఆ చారీ అనే అతను కూడా సీనియరే, నేను పేరు వింటూ ఉంటాను కదా. ఇప్పుడు అతనిది ఏమి ఉండదు. కాకపోతే పోలీస్ ఇంట్రాగేషన్లో ఏంటంటే భాగంగా ఇప్పుడు కెమెరామెన్ కూడా పిలుస్తారు, ఎందుకంటే ఆ రోజు ఎవరు వచ్చారు. ఇప్పుడు రిపోర్ట్ నేను చదివాను, నేను జర్నలిస్ట్ అంటున్నా. ఒక వీడియో రిలీజ్ చేసింది. నువ్వు జర్నలిస్ట్ ఎట్ అవుతావమ్మా?
నువ్వు ఇష్టానుసారం మాట్లాడేసి నేను పిలవద్దా? నువ్వు జర్నలిస్ట్ అయితే నీకు ఏమైనా ఇమ్యూనిటీ ఉందా? నువ్వు ఇతరుల ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తావా? నేను ఈ పాయింట్ దగ్గర నేను అదేమంటే వేరే వాళ్ళు రాశారు నేను చదివానంటే నీ నోరుగా ఉంది, ఈ కుడి చేతికి ఎడమ చేతికి తేడా తెలుసుగా. ఇది రేపు పొద్దున కాంప్లికేషన్ వస్తే నేను కూడా ఇబ్బంది పడతాను తెలియదని నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకుంటావు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? తను న్యూస్ రీడర్ కానీ జర్నలిస్ట్ అంటే చెప్పుకుంటావు, నువ్వు జర్నలిస్ట్ కాదు. ఓకే, టెక్నికల్ గా కాదు, అది బ్లాక్ మెయిలింగ్. నేను జర్నలిస్ట్ అని చెప్పుకుని బెదిరించడం బ్లాక్ మెయిలింగ్. తక్షణం ఇటువంటి వాళ్ళందరూ లోపల వేయాలి చర్లపల్లిలో. ఇప్పుడు వీళ్ళు ఎంక్వైరీ చేసేటప్పుడైనా ఎవరి పాత్ర ఎంత ఉంటుంది అనేది వాళ్ళకి మినిమం వాళ్ళకి అన్ని తెలుసు అండి, తెలిసే చేస్తున్నారు. న్యూస్ రీడర్ మిమ్మల్ని అడిగి చేస్తారు పోనీ మీ ఇంటికి వచ్చి బాబు ఎవరిని అరెస్ట్ చేయమంటావు ఎవరిని అడగమంటావు అని ఎండి ఇంటికి మీ ఇంటికి వచ్చి అడుగుతారా? ఇన్వెస్టిగేషన్ లో భాగం అయి ఉండొచ్చు అంతే. బట్ అమ్మాయి అక్కడ ఎక్కడైతే స్టోరేజ్ చేశారో హార్డ్ డిస్క్ తయారు చేయడం కోసం లోపలికి వెళ్తారో ఆ మెటీరియల్ ఇది చేయటం. అవును, సేవ్ అవుతాయి. అది సాక్ష్యం, అది ఒక సాక్ష్యం. దాన్ని డిస్టర్బ్ ఇది చేయకుండా వాళ్ళు దాన్ని ఇది చేయకుండా సీజ్ చేసి ఉంటారు, సీజ్ చేస్తారు. లేకపోతే వాళ్ళు దాన్ని హార్డ్ డిస్క్ ని పగలగొట్టి టెలిఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఏం చేశారు, మూసి నిధులు పడేశారు హార్డ్ డిస్కులు తీసుకెళ్ళి. అటువంటివి చేస్తారని చెప్పి రేపు పొద్దున కోర్టు ముందు నిలబెట్టాలంటే సాక్ష్యం కావాలి కాబట్టి వెళ్తారండి. అంతేగాని బ్యాండ్ మేళం ఇచ్చి మేము వస్తాము మీరు అన్ని తీసి పక్కన పారేసుకోండి నేను చాలా కాకుండా తిరిగి వస్తాను పోలీసులు మీకు ఇస్తారు, దొంగలకి చేతి తాళం ఇస్తారా? అమ్మాయి అనేది కూడా నన్ను ఫోన్ చేసి పిలిపించారు, వెళ్ళాను, మళ్ళా ఫోన్ చేసి సార్లు పిలుస్తారు, 3 hours కూర్చోబెడతారు. లేడీ అయితే నేను ఇష్టానుసారం మాట్లాడితే నువ్వు పెద్ద మహారాణిగా నేను కూర్చోబెట్టి విఐపి ప్రోటోకాల్ ఇస్తారు నీకు. 3 గంటలు కదా 30 గంటలు కూర్చోబెడతారు. కూర్చోవాలి పోలీసు, కూర్చోవాలి. కానీ అమ్మాయి కూడా లేడీయే కదా. అయితే మాత్రం అవతల లేడీ కదా, నువ్వు మాట్లాడిన అమ్మాయి లేడీ కదా. అవతల లేడీయే, ఈ అమ్మాయి లేడీయే. ఈ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ బొట్టు పెట్టి పేటేసి పొట్టిచేరు గట్టి కూర్చోబెడతారా ఏసీలు పెట్టి? ఏం మాట్లాడుతున్నారండి? సో పోలీసులు ఓవర్ యాక్షన్ చేయలేదు, 100% చేయాల, తక్కువ చేశారు. చేయాల్సిన దానికంటే నేను చాలా నిరాశగా ఉన్నా. అంటే ఏం చేయాలనుకుంటారు ఇంకా జర్నలిస్ట్? తొక్కి పెట్టి నారలాగి కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్ళాలి ఓహో నా కొడుకుని. సో ఆ తర్వాత అప్పుడు సిగ్గు వస్తుంది. భారతదేశంలో ఒక వార్త ఇవ్వాలన్నా మాట్లాడాలన్నా కూడా జర్నలిస్ట్ అని చెప్పుకునే వార్త లేదా ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్లకుండా ఉండే అన్ని కూడా వార్త అంటే అదే వార్త అంటున్నారు కదా మీరు. ఇప్పుడు అది వార్త కాదు నేను అంటలేదండి, అది అనేది అదే కదా. అది మరి ఏ జర్నలిస్ట్ ఒప్పుకోండి అంత మాత్రం ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్ళి అది దాని మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా మీకు. ఆ నైతికంగా మీరు అట్లా ఒప్పుకున్నందుకు ఎవరైనా మీ క్యారెక్టర్ కి నాకు అందుకనే నేను ప్రైవేట్ లైఫ్ లోకి వెళ్ళి మనకి ఏ రైట్ ఉందండి? ప్రైవేట్ లైఫ్ దానికి ఆ ప్రైవేట్ లైఫ్ కన్నా కాదండి. ఇంకా ఉండారు చీడ పురుగులు నా కొడుకులు యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకుని ఇష్టానుసారం కులాలను ప్రాంతాలను ఇష్టానుసారం విమర్శిస్తున్నారు. ఇక్కడ విషం చిమ్ముతున్నారు. టీఆర్ఎస్ చెప్పు చేతలాడు మోగ చేతి కింద నీళ్లు తాగుతా వాళ్ళ పందులాగా తయారై ఇష్టానుసారం సమాజ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. వాళ్ళు కూడా గోండాలను వీధుల్లో రోడ్ల మీద ఎట్టయితే ప్యారెడ్ చేస్తారు పోలీసులు అట్ట కొట్టాలండి. ఎవరైనా నా తప్పుడు నన్ను కూడా కొట్టాలి, ఎవరు అతీతులం కాదు. సమాజం బాగుండాలండి, సమాజం బాగుండాలి. కానీ సమాజంలో విషం చిమ్మటం ఈ జర్నలిజం పేరుతోనూ జర్నలిస్టుల పేరుతో విశృంఖలంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, అసత్య వార్తలు ప్రసారం చేయటం, వండి వార్చడం, వార్తల్ని బ్లాక్ మెయిలింగ్లు చేయటం ఏంటి ఇదే జర్నలిజం. అందుకే స్వీయ నియంత్రణ పాటించమని చెప్పి మాకు చెప్తుంటారు, క్లాసుల్లో చెప్తుంటారు స్వీయ నియంత్రణ పాటించండి. ఎథిక్స్ ఉండాలకి మీరు పాత్ర వాళ్ళండి, మీది అయిపోయింది. స్వీయ నియంత్రణ గత 20, 15, 20 సంవత్సరాలకి వాళ్ళ మీడియాలో తయారైన వాళ్ళందరూ క్యారెక్టర్లు నాకు తెలుసు, మీకు తెలుసు, ప్రపంచానికి కూడా మీ ద్వారా తెలియాలనే నేను ఈ కంఠశోష తప్పించి నాకేం మీరు చెప్పింది కరెక్టే. 100% క్వాలిఫైడ్ జర్నలిస్ట్ లో తీసుకుంటే ఈ పరిస్థితి రాదండి. కాదు సంస్కారవంతులు కూడా ఈ పరిస్థితి రాదు మీరు చెప్పినట్టు తీసుకుంటే. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా, లేదు కాబట్టి మార్పు రావాలని కోరుకుంటున్నాం. సో అందుకే పోలీసులు ఇలా వ్యవహరించాలంటారు, ఇంకా కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం.